దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో చక్కగా ఆత్మీయంగా ఒక మంచి విషయాలను దేవుడు మనకు తెలియజేస్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఆత్మీయంగా స్థిరపరుస్తూ దైవికంగా లేవనెత్తుతూ ఉన్నాడు కదా. మరి ఈ దినము కూడా మనల్ని బలపరిచే దేవాది దేవుడు మనకి ఏ వాక్కునిచ్చి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 2-3 వచనం చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థనా పూర్వకంగా ఆత్మీయమైన బలమును పొందుకొని ఆత్మతో నింపబడి అనేక స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి అనేక బంధకాల్లో ఉన్న ప్రజలకు విడుదలిచ్చి ప్రతి రోగమును స్వస్థపరిచి ప్రతి వ్యాధిని బాగు చేసి మొట్టమొదటిగా ఆయన చేసిన బోధ ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వాదానికి అర్హులు, ఎవరు దీవెనలకు అర్హులు, ఎవరు ఒక మంచి లక్కీ పర్సన్స్ అంటే ఆత్మ విషయమై దీనులుగా ఎవరైతే నడుచుకుంటారో వారు ధన్యులని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్తున్నాడు. ఈ భూమి మీద దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఏది పొందుకున్నా పొందుకోకపోయినా ఆ నిత్య రాజ్యంలో మనకంటూ ఒక మంచి స్థానం లేకపోతే యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో మనం పడి కాలవలసిన పరిస్థితులు మనకు ఉంటే కనుక ఆ నిత్య నరకాగ్ని, ఆ రెండో మరణం తప్పించుకోవాలంటే, ఆ నిత్య నరకాగ్ని తప్పించుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ భూమి మీద మనకు ఉండవలసిన మంచి లక్షణం దీనత్వం, తగ్గింపు, వినయం, దేవుని మాట విని అనుసరించి నడుచుకునే మంచి మనసు మనకుంటే మనం ధన్యులమని దేవుడు తెలియజేస్తూ ఉండగా ఇంటి మారితే పరలోక రాజ్యం అని తెలియజేస్తూ ఉండగా మొట్టమొదటిగా దేవునిలో నుంచి ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి సువార్త ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ముందుకు కొనసాగుదాం. ఎవరైతే ఆత్మలో దీనులుగా ఉంటారో వారు అదే హృదయాన్ని బయటకు చూపిస్తారు కనుక మరి దీనులను లేవనెత్తేవాడు, దీనులను ఆశీర్వదించేవాడు, దీనులను హెచ్చించేవాడు, దీనులకు కృప చూపేవాడు, గర్విష్ఠులను ఎదిరించి దీనులను ఆశీర్వదించేవాడు, కృప చూపేవాడు దేవాది దేవుడు కనుక ఒక మంచి దీనత్వాన్ని ధరించుకుందామా. ఎక్కడికి వెళ్ళినా తగ్గించుకోవడం, మంచిగా మాట్లాడడం, ఒకరిని ప్రోత్సహించే విధంగా, ఒకరిని ఎంకరేజ్ చేసే విధంగా, ఒకరిని ధైర్యపరిచే విధంగా ఉందామా. ప్రతి విషయంలో దేవాది దేవుడు మనల్ని హెచ్చిస్తాడని, మనల్ని ప్రేమించేవాడని, మనం ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్న పాపంలో ఉన్న మనల్ని లేవనెత్తువాడని నమ్మి మనం కూడా అదే ప్రేమ చూపిస్తూ అనేకులు క్రీస్తు రాజ్యంలో ఉంచుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమయ్యా. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, మంచి దినత్వాన్ని వారికి దయచేయండి. వారు ఇంకా ఇంకా ఆశీర్వదించబడాలి, ఇంకా ఇంకా దీవించబడాలి, ఇంకా ఇంకా మేలుతో తృప్తిపరచబడాలి. వారి కోరికలన్నీ సిద్ధింపు చేయండి. ఆలోచన యావత్తు సఫలపరిచయ్యా. ఎంతమంది స్వీకరిస్తున్నారో ప్రతి ఒక్క దీవెన, ప్రతి ఒక్క ఆశీర్వాదం వారు పొందుకున్నట్లుగా నీ కృప చూపించి వారి అక్కర్ల అవసరాలన్నీ తీర్చండి. సంఘాలు, సేవకులను ఆశీర్వదించయ్యా. దేశాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలను దీవించయ్యా. ప్రతి ఒక్కరు బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరుపుకున్న వారికి దీవెనిచ్చి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ మరి అనేకులు పంపిస్తూ దైవికంగా బలపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.